డే 45 ఆఫ్ బిల్డింగ్ నియోఫెరా. ఈరోజు ఒక ప్రోడక్ట్ ఇంగ్రీడియంట్ లిస్ట్ ఆల్మోస్ట్ 20 minutes అబ్జర్వ్ చేసాం. ఫ్రంట్ సైడ్ లో బ్రైట్నింగ్, హైడ్రేటింగ్, స్కిన్ రిపేర్, గ్లో బూస్ట్ అని ఉంది. బ్యాక్ సైడ్ కి వచ్చేసరికి సేమ్ కామన్ ఇంగ్రీడియంట్స్, సేమ్ బేస్, సేమ్ మార్కెటింగ్ వర్డ్స్. అక్కడే నాకు ఒక థింగ్ హిట్ గా హార్డ్ అయింది. స్కిన్ కేర్ ఇండస్ట్రీలో చాలా సార్లు జనాలు ప్రోడక్ట్ కొనేది ఫార్ములేషన్ కోసం కాదు, హోప్ కోసం. మేబీ దిస్ ప్రోడక్ట్ ఫైనల్లీ ఫిక్స్ మై స్కిన్ అనే హోప్ తో. అండ్ హానెస్ట్లీ బ్రాండ్స్ కూడా అదే ఎమోషన్ ని సేల్ చేస్తున్నాయి. కానీ ప్రోడక్ట్ ఫస్ట్ యూజ్ లోనే ఇంప్రెసివ్ అనిపిస్తుంది. హెవీ ఫ్రేగ్రెన్స్ వల్ల, కూలింగ్ సెన్సేషన్, ఫోమ్, లగ్జరియస్ టెక్స్చర్ వల్ల. కానీ యూజర్ కి ఇన్స్టెంట్లీ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ అనిపిస్తుంది. రియల్ ఫార్ములేషన్ సైన్స్ చాలా సైలెంట్ గా వర్క్ చేస్తుంది. గుడ్ క్లెన్జర్ స్కిన్ టైట్ ఫీల్ ఇవ్వకపోవచ్చు, గుడ్ మాయిశ్చర్ డర్మాటిక్ గ్లో ఇవ్వకపోవచ్చు, అండ్ గుడ్ సీరం అనేది ఓవర్ నైట్ మిరాకిల్ చేయకపోవచ్చు. బట్ స్లోలీ స్కిన్ బ్యారియర్ డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది సోషల్ మీడియాలో ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా డిఫికల్ట్. బికాస్ టుడే అటెన్షన్ గ్రాప్ చేయాలంటే డర్మాటిక్ రిజల్ట్ చూపించాలి. నేను కూడా ఈ ఇండస్ట్రీలోకి రాకముందు ప్యాకేజింగ్ చూసి ఇంప్రెస్ అయ్యేవాడిని. కానీ ఇప్పుడు రా మెటీరియల్స్, ప్రిజర్వేటివ్స్, పిహెచ్ లెవెల్స్ గురించి తెలుసుకుంటున్నా ఒకటి రియాలిటీ అర్థమవుతుంది. అస్థెటిక్ బ్రాండ్ బిల్ చేయడం ఈజీనే, కానీ ట్రస్ట్ వర్తీ ఫార్మేషన్ బిల్ చేయడం హార్డ్. నియోఫెరా బిల్ చేస్తూ నేను ఇప్పుడు థింగ్స్ రియలైజ్ అవుతున్నా. జనాలు ప్రొడక్ట్స్ మాత్రమే వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి క్లారిటీ కూడా అవసరం. ఏది యాక్చువల్ స్కిన్ కేర్, ఏది మార్కెట్ ఇల్యూజనేషన్ అనే డిఫరెన్స్ చాలా మందికి తెలియదు. మేబీ ఫ్యూచర్ లో నియోఫెరా బిగ్గెస్ట్ స్ట్రెంత్ ప్రొడక్ట్స్ కాకపోవచ్చు, కానీ హానెస్ట్ డన్ ఫర్ దిస్ డే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కంటెంట్ నచ్చితే డూ సపోర్ట్ గైస్.